హలో ఆల్, వెల్కమ్ టు A to Z ఇన్ఫో యూనివర్సిటీ. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక బెస్ట్ వీడియో అని చెప్తాను. ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒక 2-3 ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ప్రిపరేషన్ అనేది చేస్తారు. కానీ అదే ప్రిపరేషన్ వల్ల చాలా ఎగ్జామ్స్ మనం రాయొచ్చని చాలామందికి తెలీదు. అంటే ఒక యూపీఎస్సీ జాబ్స్లో ఐఏఎస్, ఐపీఎస్ ఇలాగే తెలుస్తుంది, కానీ ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. బ్యాంకింగ్స్లో, ఎస్ఎస్సిలో, ఇంకా సబ్ ఫీల్డ్స్లో, రైల్వేస్లో ఇంకా చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా నోటిఫికేషన్స్ అనేవి కొంతమందికి ఆ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో కొన్ని నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియదు. ఎలాంటి నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అని అంటే A to Z ఇన్ఫో యూనివర్సిటీని సబ్స్క్రైబ్ చేసుకొని మీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ అందరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈరోజు మనం మాట్లాడుకునేది అన్ని సెంట్రల్ గవర్నమెంట్స్లో ఉన్న మేజర్ జాబ్స్ గురించి. సో వితౌట్ ఫర్దర్ డిలే వీ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో యూపీఎస్సీ జాబ్స్, బ్యాంకింగ్ జాబ్స్, ఎస్ఎస్సి జాబ్స్, రైల్వే జాబ్స్, పోలీస్ అండ్ సిఏపిఎఫ్ జాబ్స్, పిఎస్యు, టెక్నికల్ జాబ్స్, డిఫెన్స్ జాబ్స్, పోస్టల్ జాబ్స్. జనరల్గా యూపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివే వినుంటారు. బ్యాంకింగ్లో బేసిక్ నార్మల్ బ్యాంకింగ్ వినుంటారు. యూపీఎస్సీలో సో ఇలాంటి సబ్ ఫీల్డ్స్ అయిన జాబ్స్ ఉంటాయి. లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఐఎఫ్ఓఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఐఏఏఎస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఐసిఏఎస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్, ఐడిఏఎస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్, ఐపిఓఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్. ఈ అన్నిటి జాబ్స్లో కూడా మేజర్గా మనం వినిపించేది యూపీఎస్సీ, కానీ ఇవంతా సబ్ ఫీల్డ్స్ అనమాట యూపీఎస్సీ జాబ్స్లో. సో మీరు ఎలాంటి యూపీఎస్సీ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో చెప్పండి. ఇంకా యూపీఎస్సీ జాబ్స్లో మనకి ఫర్దర్గా కూడా చాలా జాబ్స్ ఉంటాయి. ఇవి నోటిఫికేషన్స్ అనేది సాధారణంగా జనవరి అండ్ ఫిబ్రవరి ఆ ఏరియాలో వస్తాయి. ఇంకా యూపీఎస్సీలో ఎలాంటి జాబ్స్ ఉన్నాయంటే ఐఆర్ఏఎస్, ఐఆర్టీఎస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్, ఐఆర్పిఎస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసెస్, ఐటీఎస్, ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్, డానిప్స్ అనేది అఖిల్ బుద్ధి సార్ ఉన్నారు కదా, ఇప్పుడు ఐఏఎస్గా ఉంటున్నారు, ఆయన చేశారనమాట. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ పోలీస్ సర్వీసెస్ అనమాట. చాలా మంచి జాబ్ ఇది కూడా. అదర్ యూపీఎస్సీ జాబ్స్ వచ్చేసరికి సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట, సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, ఎన్డిఏ, ఈఎస్సి, సిఎంఎస్, ఐఈఎస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్, ఈపీఎఫ్ఓ కూడా మంచి జాబ్ అనమాట. ఎస్ఎస్సి జాబ్స్లో ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇవే ఉంటాయి, కానీ చాలా జాబ్స్ ఉన్నాయి. ఎంటీఎస్, జీడీ, సిపిఓ, జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్, జేహెచ్టి, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్, ఇవి కూడా చాలా మంచి జాబ్స్ అనమాట. ఎస్ఎస్సి జాబ్స్ అనేది బేసిక్లీ 2 times అట్లాగా సిజిఎల్కి ఒకసారి, సిహెచ్ఎస్ఎల్కి ఒకసారి మనం రాయొచ్చు. ఇంకా వీటిలన్నిటికి కూడా నోటిఫికేషన్స్ లైక్ జీడీ, సిపిఓ అంత ప్యాటర్న్ మొత్తం ఒకేలాగా ఉండిద్ది. లైక్ జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ వొకాబులరీ, ఇంగ్లీష్ ఇట్లాంటివి కొన్ని ప్రిపేర్ అయితే ఇవి ఎస్ఎస్సి జాబ్స్తో పాటు బ్యాంకింగ్ జాబ్స్ కూడా మనం ఫర్దర్గా రాయొచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఎస్ఎస్సి జాబ్స్ రాయడం వల్ల. బేసిక్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎస్ఎస్సి జాబ్స్ కూడా అప్లై చేస్తారు. బ్యాంక్ జాబ్స్ అంటే ఏంది, మనం ఎవరైనా బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు యాప్టిట్యూడ్ అదంతా వస్తే బ్యాంక్ రాసేస్తారు, కానీ దాంట్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్లో, స్టేట్ బ్యాంక్లో, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ తెలిసే ఉండేది మీ అందరికీ, సిడ్బీలో, ఇది ఒక రెగ్యులేటరీ బాడీ అనమాట, ఇది చాలా మంచి జాబ్. ఎగ్జిమ్ బ్యాంక్, ఎన్హెచ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఇడ్బీ బ్యాంక్, ఎన్ఎఫ్బిఎఫ్ఐడి, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్. ఎస్ఎస్సి జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మీరు బ్యాంక్ జాబ్స్ రాయొచ్చు అనమాట. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ సిలబస్ ఉండిద్ది చాలా వరకు కూడా. జనరల్ అవేర్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది, కరెంట్ అఫైర్స్ అనేది ఉండిద్ది బ్యాంక్ జాబ్స్లో. ఎస్ఎస్సిజిఎల్ జాబ్స్లో వచ్చేసరికి
జనరల్ అవేర్నెస్ కొంచెం ఎక్కువ ఉండిద్ది. సో రైల్వే జాబ్స్లో చూసుకుంటే మనకి రైల్వేలో ఎన్టీపీసీ బాగా తెలుస్తుంది అందరికీ. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ వచ్చేసరికి ఇది 12th క్వాలిఫై అయినా కూడా రాయొచ్చు, గ్రాడ్యుయేషన్ ఏం అక్కర్లేదు. సో మీరందరూ రాయాలి. గ్రూప్ డి సర్వీసెస్లో కూడా మంచి జాబ్స్ ఉన్నాయన్నమాట, ఆర్ఆర్బీస్లో ఇవంతా కూడా. అండ్ పోలీస్ సిఏపిఎఫ్ జాబ్స్లో ఎస్ఎస్సి సిపిఓ జాబ్స్, సిఏపిఎఫ్, ఏసీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్లో, సిఐఎస్ఎఫ్లో, ఐటీపీబీలో, ఎస్ఎస్బిలో, అస్సాం రైఫిల్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఐబిఏసిఓ, ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్, సెంట్రల్ పోలీస్ జాబ్స్. సో ఈ సిఏపిఎఫ్ జాబ్స్, పోలీస్ జాబ్స్ చాలా మంచి జాబ్స్, మంచి సాలరీతో వస్తుంటాయి. పిఎస్సి టెక్నికల్ జాబ్స్, పిఎస్సి టెక్నికల్ జాబ్స్లో బేసిక్గా ఏంటంటే మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంది విత్ మోస్ట్ జాబ్స్ గేట్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. కాబట్టి ఈ గేట్ క్వాలిఫికేషన్ కూడా మీరు బీటెక్లో ఉండే వాళ్ళు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ చూసుకోండి. గేట్ క్వాలిఫై అయితే మీరు పిఎస్సి జాబ్స్ కూడా రాయొచ్చు. సో ఎన్పిసిఎల్, ఈసీఎల్, బిఎల్, బిహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, గేల్, ఓఎన్జీసీ చాలా మంచి జాబ్స్ అనమాట. ఇవి చాలా మంచి ప్యాకేజ్తో వస్తుంది మీరు గేట్ క్వాలిఫై అయితే. గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి కూడా. డిఫెన్స్ జాబ్స్ వచ్చేసరికి ఇవి డిఫెన్స్ జాబ్స్ కూడా మీరు 12th అయిపోంలోనే రాసుకోవచ్చు, అంటే 12thలో ఉన్నప్పుడే రాసుకోవచ్చు సెకండ్ ఇయర్లో. ఎన్డీఏ, సిడిఎస్, ఏఎఫ్ క్యాట్, అగ్నివీర్ జాబ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, మిలిటరీ నర్సింగ్, ఇవంతా కూడా చాలా అంటే డిఫెన్స్లో, ఇండియన్ ఆర్మీలో, డిఫెన్స్లో లైక్ కోస్ట్ గార్డ్స్లో, ఎన్డీఏ అంటే నేవీలో ఉండిద్ది, బోత్ ఆర్మీలో ఉండిద్ది, ఎయిర్ ఫోర్స్లో ఉంటాయి. ఇవన్నిటిలో కూడా డిఫెన్స్లో ఉండే అన్ని జాబ్స్ అనమాట ఇవి. సో నేను వాటికి ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలో కూడా పక్కనే ఇచ్చాను వాటికి. పోస్టల్ జాబ్స్లో వచ్చేసరికి జీడిఎస్ అందరూ రాస్తూ ఉంటారు, 10th 12th బేనే ఉండిద్ది. బీబీఎం జాబ్స్, ఏబిపిఎం జాబ్స్ అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మెయిల్ గార్డ్స్, ఇవంతా కూడా. సో మీరు ఎలాంటి జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారు, మీకు ఫర్దర్గా ఏమైనా గైడెన్స్ కావాలనుకున్నా కూడా సో మాకు కామెంట్ చేయండి. మేము ఫర్దర్గా అలాంటి వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాము. సో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంత స్ట్రెస్, ఎంత డిఫికల్టీగా ఉండిద్దో వాళ్ళకి తెలుసు. వాళ్ళు డిఫికల్టీ ఫేస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వీడియోస్ అన్నిటినీ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయండి. మేము మీ జర్నీలో ఒక టార్చ్ బైరర్ లాగా ఉండడానికి, మీకు ఒక వే చూపించడానికి చాలా ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.